అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్యాగన్ వంటిల్లి అండ్ బ్లాగ్స్కి స్వాగతం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బ్యాగ్ ప్యాకింగ్ చూపిస్తున్నానండి. ఎందుకంటే సడన్గా నేను వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మా మమ్మీకి నీ ఆపరేషన్ ఉందని కాల్ చేశారు మా బ్రదరు. సో అందుకని అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుందని నేను బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, జర్నీ ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపిస్తానండి. మా మమ్మీని కూడా చూపిస్తాను, సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తానండి. బ్లాగ్ చూసేయండి. బ్యాగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఎన్ని రోజులు ఉంటానో ఏమో తెలియదండి. సో అందుకని కొంచెం ఎక్కువ బట్టలే పట్టుకెళ్తున్నాను. మేమైతే 1 month అనుకుంటున్నానండి. సో చూడాలి. మా పాప దగ్గర మా హస్బెండ్ అండ్ మా అత్తగారు ఉంటారండి. సో అందుకని నేను ధైర్యంగా వెళ్తున్నాను. ఇదేంటి, సో ఇందులో నా యాక్సెసరీస్ అయితే పెట్టానండి. దువ్వెన, పౌడర్ ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో నా స్కిన్ కేర్కి సంబంధించిందంతాను మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఒక దువ్వెన, సన్ స్క్రీన్ లోషన్ అండ్ కాంపాక్ట్ అండ్ బొట్టు బిళ్ళలు అవి పెట్టానండి అంతే ఇందులో. సో ఇందులో వచ్చేసి నేను మెడిసిన్స్ పెట్టాను. బ్రెస్ట్ టంగ్ క్లీనర్స్ కూడా బ్యాగ్లోనే పెట్టేసుకున్నానండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చార్జర్ కూడా పెట్టుకుంటున్నాను. ఓకే అండి. సో చార్జర్ కూడా నేను బ్యాగ్లో పెట్టుకుంటున్నానండి, చిన్న పౌచ్లోని. స్ప్రే ఇది చాలా డేస్ నుంచి కొనాలి అనుకుంటున్నాను. నేను జర్నీ చేసేటప్పుడు చాలామంది దగ్గర చూసాను ఈ బ్యాగ్, చాలా బాగుంది. సో నాకు ఎలా కొనాలి ఏంటి అనేది అప్పుడు తెలిసేది కాదండి. నేను ఒక 1 month బ్యాక్ నేను ఇది ఆన్లైన్లో చూసానండి. సో నాకు దొరికిందని తీసుకున్నాను. సో ఇది ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను నేను ఏం బ్యాగ్ అనేది. ఓకేనా. సో ప్యాకింగ్ అయిపోయిందండి, క్లోజ్ చేస్తున్నాను. సో ఇదేంటో చూపిస్తాను చూడండి. ఇదేంటి పౌచ్ అనుకుంటున్నారా? కాదండి, నో పౌచ్ కాదు, ఇది ఒక బ్యాగ్ అండి. ట్రాలీ బ్యాగ్కి మనం దీనికి ఇలా అటాచ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. చాలా ఇంత పెద్ద బ్యాగ్ అయితే అవుతుందండి. చూపిస్తాను చూడండి. సో ఇక్కడ జిప్ వచ్చింది, జిప్ ఓపెన్ చేయాలి. ఈ జిప్ని ఇక్కడ ఇలా ఇంకోటి ఉంటుంది, ఇలా జిప్పు వేసేయడమేనండి. ఇలా క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు ఇది మనకి బ్యాగ్ రెడీ అయింది. ఇది ఇంత చిన్న బ్యాగ్ కూడా కాదు, ఇంకా ఓపెన్ అవుతే ఇంకా కొంచెం పెద్ద బ్యాగ్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ జిప్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ జిప్ ఓపెన్ చేస్తే ఇంకొంచెం పెద్ద బ్యాగ్ అయితే అవుతుందండి. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి బ్యాగ్ ఎలా ఉంటుంది. సెంటర్లో పార్టీషన్ చూడండి, చాలా పెద్దగా ఉంది.
దీనికి లోపల మన మొబైల్ పెట్టుకోవడానికి కూడా చిన్న పౌచ్ లాగా ఇచ్చారండి. పార్టీషన్ చూడండి, ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. మొబైల్ ఈ ఫ్రంట్ జిప్ ఉంది కదా, ఇందులో ఏమైనా చిన్న చిన్న ఏమైనా మనం పెట్టుకోవచ్చు. చార్జర్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఈ జిప్ ఓపెన్ చేస్తే ఇంకొంచెం పెద్దది అవుతుందండి. సో బ్యాక్ సైడ్కి వస్తే ఇది ఇలా ట్రాలీ బ్యాగ్కి స్టిక్ ఉంటుంది కదా, దానికి ఇలా పెట్టుకొని ఈజీగా మనం తీసుకెళ్ళచ్చండి. సో దీన్ని మనం ఇంకా అవసరం లేదు, ఇంకా మనం దీనికి అవసరం లేదు, ఇంకా జాగ్రత్త ఎక్కడైనా పెట్టుకుంటే దీన్ని చిన్న ఇందాక చూపించాను కదా, ఓపెన్ చేసి అలా చేస్తే చక్కగా మనం ఎక్కడైనా బ్యాగ్ సూట్ కేసులో పెట్టేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేయాలంటే మళ్ళీ జిప్ ఇలా ఓపెన్ చేసి, ఇది పౌచ్ అనమాట. పౌచ్ కమ్ స్టోరేజ్, చిన్న స్టోరేజ్ లాగా అనమాట. సో దీన్ని ఇలాగా ఓపెన్ చేసి బ్యాగ్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలండి. మీకు కనిపిస్తుందో లేదో, కొంచెం బ్యాక్ వెళ్తాను. కొంచెం కెమెరా కొంచెం వెనక పెట్టాను, కొంచెం ఓకే సార్ అనమాట. సో ఇలాగ ఫోల్డ్ చేసి ఇంతేనండి. హ్యాపీగా మనం అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు హ్యాపీగా ఇలాగా సూట్ కేసులో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి. ఇంతేనండి, బ్యాగ్ ప్యాకింగ్ ఇంకేం లేదు. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అండ్ ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను జర్నీ బ్లాగ్ కూడా పెడతానండి, ఒకసారి చూడండి. బాయ్ బాయ్.